సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది, మొత్తం మీకే అప్పచెప్తాం. మరి చేయండి, ఏముంది, టోటల్గా మొత్తం గుండుకు తప్పేపండి మేము అప్పచెప్తాము. కొనడం ఎందుకు, సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు, చేయడం ఎందుకు? మాకు కావాలా సీట్ అని చెప్పండి, మేమే ఇచ్చేస్తాం. కానీ ఇదేం పద్ధతి? మేము చేయము అట్లాంటిది. మరి ఏం చేస్తున్నారు? అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం, పనులు చేయండి కనీసం. మాకు కావాల్సింది, మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని. ఆయన ఆహర్నిశలు శ్రమించింది. మీకు ఎవరెవరు కావాలో చెప్పండి, మేమే పంపిస్తాం, తీసుకోపోండి అని చెప్పి. కానీ దయచేసి ప్రజలకు అవాంతరీయ సంఘటన నష్టం జరగకుండా చేయండి. ప్రశాంతంగా ఉన్న మహబూబ్నగర్ ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి. అవసరమైనటువంటి సూచనలు మా అన్న చాలా గొప్పగా చెప్పినారు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు. మీరు ఎక్కడనో మా ఎంపీటీసీలను తీసుకుపోవడం ఎందుకు, మా కౌన్సిలర్లను గుంజుకపోవడం ఎందుకు, ఇవన్నీ చేసుడు ఎందుకు? మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే ఇవాళ ప్రతి స్థానిక సంస్థల్లో నిండుగా దాదాపు 80-80% ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. కాబట్టి అభివృద్ధిలో ఎక్కడ కూడా మేము ఆటంకపరచం. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం. అవసరమైన సందర్భంలో నిలదీస్తాం. జరుగుతున్నటువంటి పనులు ఆపకుండా కొనసాగించి ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పి మీ అందరినీ, ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.